ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కువైట్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది. త్రిపుర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఫిట్ ఇండియా ప్రచారంలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలని క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. పర్యావరణ హితమైన విద్యుత్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో జనవరి 1వ తేదీ నుంచి నూతన దర్శన విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక వార్తల వివరాలు. కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాను భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు. కువైట్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి ఈరోజు షేక్ అహ్మద్ అల్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. రాజకీయ, వాణిజ్య, ఇంధన, రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్య, సాంకేతికత, సాంస్కృతిక భాగస్వామ్యాలపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశంలో ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా కువైట్లోని ప్రవాస భారతీయుల సమావేశంలో ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల మూలంగా భారత్ ఈరోజు ప్రపంచంలో కీలక భూమిక పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, आज वो हमारे श्रमिक बंधु, हमारे प्रोफेशनल्स जो विदेशों में रहते हैं, वो जो पैसे अपने परिवार को भेजते हैं ना, वो भेजने का अमाउंट जो है दुनिया में हम टॉप पर आ गए अब। तो ये आपका योगदान है जिसके कारण देश प्रगति कर रहा है। तो इसलिए आप कहीं पर भी हैं, लेकिन आपके जो पसीने का पैसा वहां पहुंचता है ना, तो वहां की प्रगति में उसकी भी महक होती है. కాగా కువైట్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది. ఫిట్ ఇండియా ప్రచారంలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ తొలి కార్యక్రమంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఐటీబీపీ జవాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం నుంచి రైసినా హిల్స్ వరకు జవాన్లతో పాటు కేంద్ర మంత్రి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా ప్రచారాన్ని దేశవ్యాప్తంగా 1000కి పైగా ప్రాంతాల్లో నిర్వహించనున్నామని తెలిపారు. త్రిపురలో 3 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 668.39 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ధలై జిల్లా హదుక్లావ్లోని నిర్వాసిత కుటుంబాల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వారితో సంభాషించిన ఆయన ఆయుష్మాన్ భారత్ కార్డు లేని వారికి త్వరలో కార్డులు లభిస్తాయని హామీ ఇచ్చారు. అనంతరం ధలే జిల్లాలోని మసురాయిపారాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని 11 గ్రామాల్లో బ్రూ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. విద్యుత్ లైన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం, తాగునీటిని అందించేందుకు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అమిత్ షా పేర్కొంటూ, 3138 अलग अलग कोऑपरेटिव डेयरी, मत्स्य पालन, मल्टीपर्पज, पैक्स, पशुधन और पोल्ट्री सहकारी समिति सब मिलाकर 3138 सहकारी संस्थाएं यहाँ पर काम कर रही कि त्रिपुरा के किसानों के लिए ढेर सारे नए आयाम आज यहाँ से खुल रहे हैं. विश्व की सबसे बड़ी अन्न भंडारण योजना शुरू की है, जिसमें 2000 मैट्रिक टन की क्षमता वाले कोऑपरेटिव बेसिस पर गोडाउन त्रिपुरा में बनेंगे. कोई तहसील ऐसी नहीं होगी. ये नरेंद्र मोदी सरकार का एक लक्ष्य है. ప్రముఖ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి నూతన దర్శన విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఈరోజు పాత్రికేయులకు తెలిపారు. కొత్త విధానానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ నెల 27, 28వ తేదీల్లోగా పూర్తవుతాయన్నారు. ఈ కొత్త విధానంలో ఆలయానికి వచ్చే మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విధానం వల్ల భక్తులు ప్రస్తుతం ఉన్న ద్వారం నుంచి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు అందుకున్నారు. ప్రజానాయకత్వం విభాగంలో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ దేశంలోని పురాతన విద్యా సంఘాల్లో ఒకటైన SIES తనకు ఈ అవార్డు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆ రాష్ట్రంలో అమలవుతున్న వివిధ విద్యుత్, పట్టణ వ్యవహారాల ప్రాజెక్టులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తిరువనంతపురంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె కృష్ణన్ కుట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో హైడ్రో ప్రాజెక్టులతో పాటు అణు విద్యుత్ కేంద్రాల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కేరళలో పూర్తిగా అమలు చేస్తామని మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొంటూ न्यूक्लियर पावर प्रोजेक्ट एक यहाँ कंसीव किया जा रहा है और सैंक्शन मिल जाएगी और जल्दी से यहाँ पावर की कठिनाई जो है दूर होगी. नेशनल अर्बन लाइवलीहुड मिशन इस प्रोजेक्ट को अभी 25 शहरों में एक पायलट प्रोजेक्ट चलाया जा रहा है और जनवरी के बाद उसको भी एक नया पॉलिसी बना करके हम आगे बढ़ाएंगे ताकि PM ई बस सेवा 920 बसों का यह स्कोप है चलने का. एक नई स्कीम को बताई गई है. गवर्नमेंट ऑफ इंडिया कई प्रकार के इंसेंटिव्स उसमें देती है और उसमें ई बस सेवा होने के नाते से प्रदूषण भी कम होगा. केरला में उसका बहुत बड़ा उपयोग होगा. गवर्नमेंट ऑफ इंडिया हर प्रकार की सहायता केरल सरकार को करेगी. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబరుకు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. ఉడాన్ యాత్రి కేఫ్ అవుట్లెట్ను కోల్కతా విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విమాన ప్రయాణికులకు సరసమైన ధరలకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక నిత్యావసరాలను అందించడానికి విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని ఇతర విమానాశ్రయాల్లోనూ అమలు చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. వినియోగదారులను మరింత చైతన్యవంతం చేసే లక్ష్యంతో ఈ నెల 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవం 2024ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా జాగో గ్రాహక్ జాగో యాప్, జాగృతి యాప్, జాగృతి డాష్ బోర్డులను ప్రారంభించనుంది. జాగో గ్రాహక్ జాగో యాప్ వినియోగదారుడి ఆన్లైన్ కార్యకలాపాల సమయంలో మోసాలు లేకుండా అవగాహన కలిగించి అప్రమత్తం చేస్తుందని ఆ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో చలి అధికంగా ఉందని పేర్కొంది. ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు ఆవరించిందని తెలియజేసింది. ఈరోజు ఢిల్లీలో ఉదయం 5:30 కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కాగా జమ్మూ కశ్మీర్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. శ్రీనగర్లో ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో -3.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. దాల్ సరస్సు గడ్డకట్టిందని IMD తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కువైట్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది. త్రిపుర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఫిట్ ఇండియా ప్రచారంలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలని క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పిలుపునిచ్చారు. పర్యావరణ హితమైన విద్యుత్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.